నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్కు స్వాగతం. ఇంటింటికి టీడీపీ, మీ నమ్మకమే కొండంత అండ, మీ నమ్మకం వమ్ము కాదు. ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని కృషి చేస్తా, మీ కలలు సాకారం చేస్తా అంటూ మండల కేంద్రం తొండంగిలో జరిగిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజానేత్రి, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య భరోసా ఇచ్చారు. బుక్ చేసా అని చెప్పు. మనవడమ్మ మనవరాలు ఎప్పుడు పుట్టింది? ఓకే. గ్యాస్ వెళ్తుందా? అంగన్వాడీ స్కూల్కి వెళ్తుందా పాప? ఓకే. మరి ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు ఇంట్లో? గ్యాస్ డబ్బులు వచ్చినాయి? మీ ఆయన పిలిచే టైంకి అందుతుందా? పొద్దున్నే 6ంటికి వస్తుందా, సాయంత్రం 6ంటికి వస్తుందా? పొద్దుటే వస్తున్నాయా? టైంకి వస్తున్నాయి కదా. మీ ఊర్లో రోడ్లు కూడా వేసాం మనం. రోడ్లు అవన్నీ చూసారా మీరు? ఎలా ఉంది పరిపాలన చెప్పాలా? బాగుందా పరిపాలన? ఇది ఇలా పట్టుకుని తల్లి. సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మండల కేంద్రం తొండంగిలో ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య పర్యటించారు. ఆ రోడ్ వేయాలి అమ్మ. రోడ్లన్నీ వేసాము మీరు అడిగారని చెప్పేసి. తప్పకుండా ముందు 2024లో ఎలా అయితే ఆధారం చూపించారో తప్పకుండా చూపించండి. మీకు ఇంకా మీ ఊరిని ఇంకా బాగు చేస్తాము. ఎవరో ఏదో చెప్పారని వెళ్ళిపోవద్దు. ఒక నమ్మకం అనేది ఏర్పరచుకుంటున్నాము. తప్పకుండా మనల్ని నమ్మి ఉండండి. మీకు ఎప్పుడు ద్రోహం చేయము మేము. అది ఎన్ఆర్ చేస్తే ఓన్లీ రోడ్లే ఇచ్చారు కాబట్టి నాకు రోడ్లు ఉండే అవకాశం పెట్టాను. ఈసారి డ్రైన్లు వస్తాయి. జీరాంజీలో డ్రైన్లు కూడా వస్తాయి. డ్రైన్లు తప్పకుండా పెట్టిస్తాం. మీరు పెద్దవారు, మీరు అందరు చెప్పారు ఆడవాళ్ళకి. తొలుత స్థానిక కూటమి నాయకులతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి 2 ఏళ్ల పాలన విజయాలపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి ఇంటింటికి వెళ్లిన సుపరిపాలకురాలు శ్రీమతి యనమల దివ్యకు మంగళహారతులతో స్వాగత సుమాంజలి పలికారు. ఇంట్లో పెన్షన్ వస్తుందా అండి? టైంకి వచ్చేస్తుందా? ఫస్ట్కి వస్తుందా? ఒకసారి ఇది ఇలా తీసుకోండి అమ్మా. పరిపాలన అంతా బాగుంది కదా. మెన్షన్ చేశారు అవన్నీ కూడా మాక్సిమం అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. సో ఐ యామ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు టీచర్ కదా, మీ కాలేజ్ లో మీ స్కూల్లో కూడా అదర్ టీచర్స్ కూడా ఇంతలా ఫీల్ అవుతున్నారు చక్కగా? ఎడ్యుకేటెడ్ కాదు తెలుస్తుంది మేడం. ఎడ్యుకేటెడ్ అందరికీ తెలుస్తుంది. సోర్సెస్ లేకుండా కానీ బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్ మా. అమ్మ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? టైంకి వస్తున్నాయి అన్ని? పిల్లలు ఏం చదువుతున్నారు? చదువులు అయిపోయినాయి. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? పోన్లే. ఎక్కడ చేస్తున్నారు? షాప్ పెట్టారా? అంగన్వాడికి పంపించారా? కొనవరాలా? ఇదేనా? ఇదే ఊరా? అంగన్వాడిలో బాగా చూసుకున్నారా? ఏం పేరు పెట్టారు? ఓకే. అబ్బో చాలా పెద్ద పేరు. యుక్త. మీరిద్దరే ఉంటారా ఇంట్లో? మీరిద్దరు పిల్లలు? మీరు ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? ఏదో మనం చేసిన కార్యక్రమాలన్నీ ఈ పేపర్లో ఉన్నాయి. చూసి తప్పకుండా నలుగురికి చెప్పండి. ఇచ్చిన మాట తప్పకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలుపరుస్తున్న జననేత్రి యనమల దివ్యకు యువతులు సాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజల వ్యక్తిగత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆమె సూపర్ 6 పథకాల్లో ఉచిత బస్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలపై స్పందించిన మహిళలు తమ కలలు సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి జేజేలు పలికారు. అలాగే నాన్నగారు అంత పేరు తెచ్చుకోవాలని దీవించు నాకు. అవును. మనవరాలకి తల్లికి వందనం వచ్చినాయమ్మా? తల్లికి వందనం అవి వచ్చినాయా? మనవరాలు మనవలకి మనవాళ్ళకి పడ్డాయా? అమ్మ ఇలా నుంచి మొత్తం మీద ప్రభంజనంతో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్ అయ్యింది. పిల్లలకి వస్తున్నాయి, మనవరాళ్ళకి వచ్చినాయా? తల్లికి వందనం పడ్డాయా అమ్మ? ఎలా ఉంది పరిపాలన? అది బాగుందా? ఈ 2 ఏళ్ళు బాగా డిఫరెన్స్ చూస్తున్నారా మీరు తొండంగిలో? చాలా సంతోషం. మరి జాబ్ మేళా పెట్టాను, రాలేదా పిల్లలు? జాబ్ మేళా అటెండ్ అవ్వలేదా? ఇంట్లో దీపం పథకం 2 గ్యాస్ డబ్బులు పడ్డాయా మీకు? గ్యాస్ డబ్బులు పడ్డాయా? పోన్లేదు, సంతోషం. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగుందా?
ఇటు పట్టుకోండి అమ్మ ఒకసారి. కూతురు దగ్గర. అవును, ఎక్కడ ఉంటారు వాళ్ళు? కృష్ణాపురం. వాళ్ళకి తల్లికి వందనం పడిందా? పిల్లలకి, మనవరాలకి, మనవలకి పడ్డాయా తల్లికి వందనం? గ్యాస్ డబ్బులు పడ్డాయా అమ్మ? ఇంకా చూసుకోలేదు. అలాగే, అంత బాగానే ఉంది కదా పరిపాలన అదంతా కూడా. ఇలా పట్టుకోండి అమ్మ. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కందా మురళి, పక్కుర్తి నూకరాజు, బంటుపల్లి అన్వేష్, దూలం మురళి, పక్కుర్తి వంశీకృష్ణ, నాగం పరమేష్, నేమాల కృష్ణ, మల్లిపాము, సత్యబాబు, గల్లా సత్యబాబు, దూలం బుజ్జి, కందవల్లి గణేష్, పెళ్లి బాబ్జీ, తాటిపాక సింహాచలం, కాపరపు నాని, ఎలుగుబంటి నాగు, పంది సత్యనారాయణ, గొరకపూడి సత్యబాబు, బుద్దల రామకృష్ణ, కాలిన బాబురావు, కొండారాజా, బుద్దల సత్యనారాయణ, మారినీడి చంటిబాబు, పక్కుర్తి మాణిక్యం, మండల నాయకులు అంగులూరి సుధాకర్, అరిగెల నరసింహమూర్తి, కొయ్యా కేశవ్, కొయ్యా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.